తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయం కూడా అవసరం లేదేమో. గత 4-5 రోజుల నుంచి ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఎంత హైప్, ఎంత క్రేజ్ అమ్మాయికి క్రియేట్ అయిందో కూడా ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కుంభమేళాలో ఏదో పూసలు అమ్ముకునే అమ్మాయి ఎంత హైలైట్. చాలా మందికి స్టార్డమ్ కోసం ఎంత కష్టపడుతూ ఉంటారో ఆ అమ్మాయికి అటువంటి స్టార్డమ్స్ కానీ అట్లాంటివి ఏం లేకుండా ఒక్కసారికే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి కుంభమేళా ఎలా జరుగుతుంది ఏంటో కంటే కూడా అక్కడున్న మోనాలిసా అయితే, పూసలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా అయితే చాలా హైలైట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. తనకు ఒక్కసారిగా కూడా ఆఫర్, బాలీవుడ్ నుంచే ఆఫర్ రావడం కూడా చాలా గ్రేట్గా మనం చెప్పాలి. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఆ అమ్మాయికి ఇప్పటికీ 16 ఏళ్ల వయసు మాత్రమే. సో మన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా పుణ్యమా అని కూడా తనని చాలా హైలైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తనకి మంచి ఆఫర్స్ రావాలి అని కూడా నెటిజన్స్ కూడా బాగా కోరుకుంటున్న పరిస్థితి. ఎస్, ఆ అమ్మాయికి ఏజ్ మాత్రం 16 ఏళ్లే. అక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అందులో మోనాలిసా ప్రత్యేకంగా అట్రాక్షన్గా నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ నీలి కళ్ళు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ అమ్మాయికి కూడా మంచి ఆఫర్స్ రావాలి అని కూడా కోరుకుంటున్నారు. ఎస్, ఒక రకంగా సోషల్ మీడియా అది ప్లస్ చేస్తుందా మైనస్ చేస్తుందా అనే విషయానికి వస్తే కూడా ఒక రకంగా ప్లస్ అయినా కూడా ఒక రకంగా తనకి ఫుడ్ పర్పస్గా చూసుకుంటే ఆ అమ్మాయి వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది తల్లిదండ్రులతో పాటు. అక్కడ అమ్మాయి ఏం అమ్మిందో తెలియదు, కానీ ఇంటి వరకు వెళ్తే కనుక అమ్మాయికి చాలా నష్టం చేకూరింది. వ్యాపారానికి సంబంధించి ఏం చేసుకోలేదని వాళ్ళ తండ్రి కూడా ఒక ఇంత వాపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ వ్యాపారం అయితే జరగట్లేదు. ఆ అమ్మాయికి పూర్తిగా అయితే ఇంటికి పంపించేసిన పరిస్థితి. ఎందుకంటే యూట్యూబర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా వెంటపడుతుంటే ఫొటోస్ కోసం అవి అడుగుతుంటే ఒక ఇంత వాళ్ళందరూ కూడా ఇబ్బందికి గురైన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఆ వీడియోలు కూడా చాలా వరకు ఎంత హైలైట్ అయ్యాయి అన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అదొక రకంగా తనకి ప్లస్ అయినా కూడా ఒక రకంగా మైనస్ అయ్యింది అని కూడా నెటిజన్స్ చాలా వరకు కూడా బాధపడుతూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలాంటి రీల్స్ షేర్ అవుతున్నాయి కూడా మనం చూస్తున్నాం. ఆ అమ్మాయి ఒక రకంగా కన్నీరు కార్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పేరెంట్స్, తండ్రి కూడా బాధపడిన పరిస్థితి కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎస్, ఆ అమ్మాయికి కూడా మంచి జరగాలని కూడా మనం కోరుకుందాం. మరీ సోషల్ మీడియా పిచ్చి వల్ల మనుషుల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతవరకు ప్రైవసీ కావాలి కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తూనే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయాలి. ఈ 4 రోజుల నుంచి ఆ అమ్మాయికి సంబంధించిన పోస్టులు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం. 16 ఏళ్ల మోనాలిసాకి మంచి ఆఫర్ ఫైనల్లీ వచ్చింది. ఆ అమ్మాయిని ఒక హీరోయిన్గా ఒక క్యారెక్టర్ అయితే ఇస్తామని చెప్పి కూడా బాలీవుడ్ దర్శకుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఈ విధంగా తన ఆర్థిక కష్టాలు తీరుతాయేమో కూడా చూడాలి.